హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే ఫ్రైడే రోజు షూట్ చేశానండి. ఈ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదండి. ఎందుకంటే మా వారికి పాపకి ఇద్దరికి కూడా బాగాలేదు. అందుకని చెప్పి వీడియో అయితే ఇంకేం ఎడిట్ చేయలేదు, ఇంకా పోస్ట్ చేయలేదు కూడా. ఈ 4 days ఏం వీడియోస్ కూడా షూట్ చేయలేదండి. ఇంకా ఒక వీడియో ఉంటే చాలా రోజులైన కదా పెట్టి, ఇంకా ఛానల్ మళ్ళీ అలా ఇదైపోద్దని చెప్పి మళ్ళీ వీడియో అయితే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి పెడుతున్నాను. నాకు కూడా కొంచెం వాయిస్ బాగా రావడం లేదండి. గొంతు బాగా పట్టేసింది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినట్టుంది. బాగా వాయిస్ అయితే రావడం లేదు, బాగా దగ్గు వచ్చి గొంతు అంతా మండిపోతుంది. ఇంకా మెల్లగా అయితే చేసుకున్న వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా ఆ రోజు ఫ్రైడే కదా, నేను సంతోషం అంతా పూజ చేస్తున్నాను. అది 3rd week పడింది నాకు. ఇంకా ఆ రోజు స్కూల్ సెలవు వల్ల గుడ్ ఫ్రైడే పడింది కదా, వంట పనులు అవన్నీ తర్వాత చేద్దామని చెప్పి ముందు ఇంకా పూజ చేసుకుందామని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ముందు రోజు నైట్ అయితే ఏం చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా సెలవు కాబట్టి కొంచెం లేట్గానే లేచాను. లేచాక ఇంకా బయట నుంచి చూసారు కదా వీడియో స్టార్టింగ్లో అయితే అంతా నీట్గా శుభ్రం చేసుకొని ద్వారబంధాలకి అన్నిటికీ బొట్లు పెట్టుకొని బయట నీట్గా ముగ్గులై పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా దేవుడి సామాన్లు నీట్గా శుభ్రం చేసుకున్నాను. దేవుడి సామాన్లు శుభ్రం చేసుకున్న తర్వాత దీపానికి రెడీ చేసుకుందామని చెప్పి వాటికి అన్నిటికీ బొట్లే పెట్టేసుకొని ఒత్తులు ఆయిల్ అవన్నీ వేసి పెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే పూజకి అని చెప్పి ఇక్కడ పీఠం నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ చేసుకోవాలి కదా. నేనైతే సంతోషం మాత పూజ చేస్తున్నానండి. నేనైతే 16 వారాలు చేద్దామని మొక్కుకున్నాను. ఇదైతే 3వ వారం అండి. ఎవరైనా చేయాలనుకుంటే ఆ డే మొత్తం ఫాస్టింగ్ ఉండాలి. ఫాస్టింగ్ ఉండి ఆ రోజు మొత్తం పులుపు అన్నది ముట్టకూడదు. ఇంట్లో కూడా ఎవరికి చేసి పెట్టకూడదు పులుపు అన్నది. మనం ఫాస్టింగ్ ఉంటాం కదా, ఆకలికి ఏదైనా తినాలని అనిపిస్తే మాత్రం ఏదైనా సేమియా కానీ రవ్వ కేసరి కానీ చేసుకొని తినొచ్చు, కానీ ఇంకేమీ అయితే తినకూడదు. పూజలు అయితే ప్రసాదానికి కూడా ఏమీ అవసరం లేదు. పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కొంచెం తీసుకొని కొంచెం బెల్లం కలిపి పెట్టేసుకుంటే సరిపోద్ది. ఏ ఫ్రూట్స్ కానీ ఎలా ఉంటాయి టేస్ట్ చెప్పలేం కదా, పుల్లగుంటాయి తీగుంటాయి అన్నది మనకు తెలియదు కాబట్టి మనము కూడా టేస్ట్ చూసి పెట్టలేం కాబట్టి దేవుడికి కాబట్టి, అందుకని చెప్పి ఇంకా అనుమానంతో ఎందుకని చెప్పి ఎవరు ఏం ఫ్రూట్స్ కానీ కానీ పెట్టరండి. కొంచెం పుట్నాల పప్పు బెల్లం కలిపి పెట్టేస్తారు. ఇక్కడైతే పీఠానికి నీట్గా బొట్లు పెట్టుకుని ముగ్గేదంతా పెట్టుకుంటున్నాను. ఇంకా వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అప్పుడే ఇంకా స్కూల్ నుంచి బాబు అయితే వచ్చాడండి. ఇంకా బాబుకి కూడా హెల్త్ బాగాలేదు. ఇంకా ఆడొక్కడే బ్యాలెన్స్ ఉన్నాడు అనుకుంటే ఇంకా ఆడు కూడా అందులో కలిసిపోయాడు. ఇంకా వాడికి వచ్చిందంటే చాలా భయం వేస్తుందండి. పాపకు వచ్చినా మాకు ఎవరికి వచ్చినా అంత టెన్షన్ అనిపించదు, కానీ వాడికి వచ్చిందంటే కొంచెంతో పాటు చాలా ఎక్కువ అయిపోద్దండి. అది ఇంకా డే అంతా బాగానే ఉంటాడు, బాగానే ఉన్నాడు కదా, సిరప్ వేస్తే కంట్రోల్ అవుతుంది కదా అనుకుంటే ఇంకా నైట్ టైం వచ్చేటప్పటికి షివరింగ్ వచ్చేస్తుందండి. వాడికి అయితే చలి జ్వరంలో వచ్చేస్తుంది. ఇంకా భయం వేస్తుంది. ఆ టైంలో ఇంకా అర్జెంటుగా తీసుకెళ్లాల్సి వస్తుంది. మొన్న రీసెంట్గా అలాగే అయిందండి. అందువల్ల చాలా భయం వేస్తుంది. వాడికి ఏం వచ్చినా చాలా భయం అండి. చూసారు కదా, ఇక్కడైతే ఇంకా దీపానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దీపం పెట్టేద్దామని చెప్పి దీపం పెట్టాక ఇంకా పూజ చేసుకోవచ్చని. పూజ అవ్వకముందే నేనైతే గుడికెళ్ళి వచ్చేసానండి. ఎందుకంటే అప్పటికే 10 అయిపోయింది. ఇంకా గుడి క్లోజ్ చేసేస్తారేమో అని ముందు గుడికెళ్ళి వచ్చాక తర్వాత పూజ చేసుకుందామని చెప్పి ముందైతే గుడికెళ్ళి వచ్చాక ఇంకా దీపం పెట్టి పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇంట్లో చిన్న శివలింగం ఉంది కదా, దానికి కూడా అలాగే అభిషేకం చేసుకుంటాను. ఏం లేదండి, జస్ట్ మంచినీళ్ళు గ్లాస్తో రోజు కూడా చేసుకుంటాను. ఇంకంతేనండి. ఇంకా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్కి ఏమైనా వ్యూస్ బాగా వచ్చాయంటే నాకంటే ముందు హ్యాపీగా మా ఆయనే ఫీల్ అయిపోతారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఆ వ్యూస్ అవన్నీ చూసి నాకు వచ్చి చూపిస్తారండి. చూడు ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ చూడు ఎలా వచ్చారు అని చెప్పి నాకంటే ముందు మా ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. సో మా ఆయన సపోర్ట్ వల్ల నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎవరు చేయాలని ఉన్నా కానీ ఇంకా బయటికి వెళ్ళి ఏం జాబ్ చేయలేము, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలతో బయటికి వెళ్ళి చేయలేను, అందుకని చెప్పి కష్టంగా ఉందని అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోండి. అది కూడా స్టార్ట్ చేయాలంటే ఎవరో ఒకరి సపోర్ట్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాలండి. మెయిన్ పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. మ్యారేజ్ అవ్వని వాళ్ళైతే పేరెంట్స్కి అడిగి, అయిన వాళ్ళైతే హస్బెండ్కి అడిగి సపోర్ట్ వాళ్ళది ఉందనుకుంటే కంపల్సరీగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడైతే పూజ పూర్తి అయిపోయింది. హారతి ఇచ్చేసని చెప్పాను కదా పూజ అని. కిందనైతే నీట్గా శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకుంటున్నాను, పీఠం పెడతామని చెప్పి. ఈ సంతోషం మాత పూజ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ప్రసాదాల పని కానీ ఏం కానీ ఉండదు. జస్ట్ మనం పూజ చేసుకున్నట్టే పీఠం పెట్టి దానిపైన రెడ్గా బ్లౌజ్ పీస్ వేసుకొని దానిపైన కొంచెం బియ్యం వేసి దానిపైన ఫోటో పెట్టుకొని దీపాలు పెట్టుకొని ప్రసాదానికి పుట్నాల పప్పు బెల్లం కలిపి పెట్టుకుంటే చాలండి. అంతే సింపుల్గా పూజ అయితే పూర్తి అయిపోద్ది. ఎంతో హడావిడి పడాల్సిన పని లేదు. ఎప్పుడో టైంకి లెగ్స్ చేసుకోవాలన్న టెన్షన్ కూడా ఉండదు.
కొంచెం మెల్లగా అయితే పూజ చేసుకోవచ్చు. వాయిస్ అయితే ఇస్తున్నాను కదండి, వాయిస్ అసలు రావడం లేదు. ఆగి ఆగి అయితే ఇస్తున్నాను. ఏం మాట్లాడుతున్నానో లేదో కూడా తెలియదు. ఆగి ఆగి ఇవ్వడం వల్ల ఏం మాట్లాడుతున్నానో ఏం ఆడట్లేదో కూడా గుర్తుండడం లేదు. ఇక్కడైతే చెప్పాను కదా, పూజకన్నీ రెడీ చేసుకొని ఇంకా దీపం పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ జ్వరాలు కూడా ఈ ఎండలకు కూడా వచ్చేస్తున్నాయేమో తెలియదు. ఈ ఎండలు కూడా చాలా బాగా ఎక్కిపోతున్నాయండి. ఆ ఎండ వేడి వలన కూడా ఫీవర్స్ వచ్చేస్తున్నాయి. అందువల్ల ఏమో మరి తెలియదు. కానీ మా బాబాయ్ ఉన్నాడులే, ఇంకా బ్యాలెన్స్ పర్వాలేదు, వాడికి కొంచెం దూరంగా ఉందాం అనుకుంటే ఇంకా వాడు కూడా మాలో కలిసిపోయాడండి. ఇంకా వాడికి కూడా స్కూల్ నుంచి వచ్చాకైతే బాగా ఫీవర్గా ఉంది. ఇంకా తనైతే పడుకున్నాడు టానిక్ వేసుకొని. ఇంకా టానిక్ వేసాడు కానీ ఆ వామిటింగ్కే చేసేసాడు ఏందండి. అది ఎందుకు షూట్ చేయడం అని చెప్పి షూట్ చేయలేదు. ఇంకా ఛానల్ని ఎవరు కొత్తగా చూసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ కంటే అన్సబ్స్క్రైబ్స్లో ఉండి వీడియోస్ చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం అలాగే చూసినందుకు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఏదైనా కుకింగ్ రెసిపీ కావాలన్నా నాకు కామెంట్ చేస్తే నేనైతే రెసిపీ ట్రై చేసి పెడతానండి. నేనైతే షార్ట్ వీడియోస్ పెట్టాను కదా, ఎగ్ కర్రీ, మిర్చి బజ్జీ ఇవన్నీ పెట్టాను కదా. ఇంకా మిర్చి బజ్జీకి ఎగ్ కర్రీకి అయితే వ్యూస్ చాలా బాగా వెళ్ళాయండి. మిగతావంటే పెద్దగా లేవు, కానీ ఎగ్ కర్రీ అయితే 3000 ఇలా వెళ్ళాయండి వ్యూస్. ఇది ఇంకా పచ్చిమిర్చి బజ్జీ అయితే 1500-1600 వరకు వెళ్ళాయండి. బాగానే వెళ్ళాయి షార్ట్ వీడియోస్ అయితే. లాంగ్ వీడియోస్ పెద్దగా ఇది లేదు, కానీ షార్ట్ వీడియోస్కి అయితే బాగానే వెళ్తున్నాయి. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే పూజ పూర్తి అయిపోయింది. ఇంకా దీపం పెట్టేటప్పుడు అందులో మనం కొంచెం జవాది పౌడర్, కొంచెము పచ్చకర్పూరం ఉంటుంది కదా, వేసుకున్నామంటే డే మొత్తం ఇంట్లో రిఫ్రెషింగ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మనం గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఆ స్మెల్కి. అలా దీపం పెట్టేటప్పుడు రోజు మామూలు దీపం పెట్టేటప్పుడు కూడా కొంచెం కొంచెం వేసుకుంటే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. జవ్వాది మంచి స్మెల్ వస్తుందండి. సో ఇక్కడికైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాయ్ బాయ్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.